ఇప్పుడు తెలంగాణలో ఎవ్వరు నోరు తెరిచినా ఎవ్వలను సర్కారు గురించి అటకాయించినా ఒకటే ముచ్చట వినబడుతున్నది. కన్నతల్లికి బుక్కెడు బువ్వ వేటరోడు పినతల్లికి బంగారి గాజులు చేపిస్తా అని అన్నట్టే ఉన్నది. మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు పనితనం చూస్తుంటే అంటుర్రట. అట్లెందుకు చేస్తాడే బాలన్న అంటే చెప్తా పాండి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో కారు పార్టీ ఏలువడిల మాజీ సీఎం కేసీఆర్ సారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారు విగ్రహమును ఎక్కడలేని తరీకల సచివాలయం దగ్గర పెడితే రాష్ట్రంలో షై సర్కారు ఏలువడిలకు వచ్చిన కారు నుంచి ఒక్క పారి కూడా పోయి మర్యాదలతోనే 4 పూలదండలేసి మనసులో యాది చేసుకున్నది లేదు. షై సర్కారు మంత్రులు ముఖ్యమంత్రులు పోకుండా కామన్ పబ్లిక్ కన్నా కాయిస్గా పోయి చూద్దామంటే చూడకుండా పాఠాకులు దగ్గరికి గుంజి తాళాలేసి ఇనప కంచెలు పెట్టి ఎవ్వలను పోకుండా చేసి ఇప్పుడు విగ్రహంతో మా షై సర్కారు దేశంలోనే ఏడలేని విధంగా మహాత్మా గాంధీ తాత బొమ్మను పెట్టబోతున్నది. అచ్చరాల 5,000 కోట్ల రూపాయలతోని మహాత్మా గాంధీ తాత బొమ్మను బందోబస్తుగా పెట్టబోతున్నామని చెప్పేందుకు కొంచెమన్నా షై సర్కారుకు శరం లేదు అయ్యట్లా అని పబ్లిక్ ఇప్పుడు ఒకటే ముచ్చట పెట్టుకుంటున్నారట. ఏలుబడిలోకి వచ్చినాక 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముంగట ఏతులకు చెప్పిన లీడర్లు ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎలగబెట్టింది ఏం లేదు, ఎలుము చేసింది ఏం లేదు. పబ్లిక్ ఎత్తి 7 దోషుల మన్ను పోస్తున్నా కూడా ఇంత కూడా సిగ్గు వస్తలేదని నోటికొచ్చిన బూతులు కూడా తిడుతుర్రట. అయ్యా సీఎం సారు మొదలు యుగురంతోని వచ్చే బడ్జెట్ సమావేశంలో 6 గ్యారెంటీల ఇంకా అమలుగానే పథకాలను కొలాయించే పని పెట్టుకోండి. ఆ గాంధీ తాత బొమ్మకు పెట్టి 5,000 కోట్లేందో పథకాలకు కేటాయిస్తే అయిపోతుంది కదా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.